ఓం శ్రీ సాయిరామ్. బాల్యమందున పలువురుతో కూడి ఆటపాటలందైక్యుడగును, యవ్వనం వలరిన కామినీలోలుడై కాలుచుండు, మధ్య వయస్సున ద్రవ్యమార్జించుటయందు మునిగియుండు, ముదమి వచ్చిన గాని మురహరిని తలవక అది ఇది లేదని అలమటించి, వివిధ దుర్వ్యసనంబులు వేడలేక, భక్తి మార్గంబు వెదిక నాసక్తి లేక, కర్మ ఫంకిలమునబడి కాలుచుండు, మట్టి కల్పును జన్మను మానవుండు అన్నారు స్వామి. బాల్యములో పలువురుతో కూడి ఆటపాటలందైక్యుడగును. చిన్నప్పుడు 15 సంవత్సరాల లోపు వయస్సు అంతా కూడా బాల్యంగా గడిచిపోతూ ఉంటుంది. మన అమ్మ మనకి ఆ బొమ్మలు కొనిపెడితే బాగున్ను, నాన్నగారు సైకిల్ కొనిపెడితే బాగున్ను అని అనుకుంటూ ఉంటాం. ఇలా మనకి బాల్యమంతా గడిచిపోతూ ఆటపాటలతో గడిచిపోతూ ఉంటుంది. బాల్యమందున పలువురుతో కూడి ఆటపాటలందైక్యుడగును, యవ్వనం బలిన కామనీలోలుడై కాలుచుండు. ఇంకా యుక్త వయసు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి కోరికలతో కాలిపోతాడంట మనిషిని ముట్టుకుంటే అని అంటున్నారు ఇక్కడ. యవ్వనం బలిన కామనీలోలుడై కాలుచుండు అంటే మంచి బట్టలు వేసుకోవాలి, మంచి అందంగా తలదూవుకోవాలి, మంచి ఆభరణాలు పెట్టుకోవాలి. నేను గనుక రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే నన్ను చూసినటువంటి వాళ్ళు నేను చాలా అందముగా ఉన్నాను అని అనుకోవాలి, ఎదుటి వారి చేత గుర్తింపు పొందాలి అన్నటువంటి భావన ఉంటూ ఉంటుంది. యవ్వనం బలిన కామనీలోలుడై కాలుచుండు, మధ్య వయస్సున ద్రవ్యమార్జించుటయందు మునిగియుండు. ఇంకా ఇదే వ్యక్తికి ఒక 40 సంవత్సరాల వయసు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ఏ బట్టలు వేసుకుంటే ఏముందులే, ఏ నగలు వేసుకుంటే ఏముందులే, ఏ ఆభరణాలు అయితే ఏముందులే, ఎట్లా అయితే ఏముందులే అనుకుంటాడు. కారణం ఏమిటి? అప్పటికి వివాహం అయిపోతుంది, ఒకరో ఇద్దరు బిడ్డలు కలుగుతారు, ఇంకా వాళ్ళు చదివించాలి, ధన సంపాదన కావాలి, ఇంకా జీవితం అంతా కూడా అర్ధ వయస్సున ఐహికంబున మునిగి అంటే ధనాన్ని సంపాదించడం కోసమే అతని యొక్క కాలాన్నంతా ఖర్చు పెడుతూ ఉంటాడు. ముదమి వచ్చిన గాని మురహరిని తలవక అది ఇది లేదని అలమటించి, ఇంకా వృద్ధాప్యం వచ్చేసినప్పటికీ కూడా అది లేదు ఇది లేదు, పిల్లలకి అది లేదు, మనమడికి ఇది లేదు, మనమరాలు ఇది చదువుకుంటుంది, ఇది చదవడం లేదు, ఇలాంటి ఆలోచనలతో జీవితాన్ని గడుపుతాడు. అందుకని అంటారు, వార్ధక్యంబున మోహమూర్ఖతలచే, వాతాపి రోగాలచే, వ్యర్థంబకు చెడు వాక్ ప్రవాహాలచే, వాత్సల్య చిత్తంబుచే, అర్ధధ్యానముచే, మహాభ్రమతచే, హాస్య ప్రసంగాలచే, స్వార్థంపై పరమార్థమై చెడుదురు ఈ స్వార్థ ప్రజలు శంకర అని చెప్పంటారు. ఇలా వృద్ధాప్యం వరకు కూడా జీవితం గడిచిపోతూ ఉంటుంది. వివిధ దుర్వ్యసనంబులు వేడలేక, భక్తి మార్గంబు వెదుక నాసక్తి లేక, కర్మ ఫంకేమునబడి కాలుచుండు, మట్టి కల్పును జన్మను మానవుండు అన్నారు స్వామి. అప్పటి వరకు పట్టుకున్నటువంటి అనేక దుర్వ్యసనాలకు అలవాటు పడిపోతాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు వాటి బారిన పడిపోయి వారి నుంచి బయటికి రాలేక, భక్తి మార్గంబు వెదుక నాసక్తి లేక, కర్మ ఫంకిలమున పడి కాలుచుండు, మట్టి కల్పును జన్మను మానవుండు. ఇంత గొప్ప జన్మని కూడా అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజములు 84 లక్షల జీవరాశులలో రామ, కృష్ణ, గోవింద, దామోదర, వాసుదేవ, నారాయణ, జగన్మాత అని పలికి ఈ జన్మని సార్థకం చేసుకొని సేవ చేసి తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో, ఎలా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలో తెలుసుకోగలిగే బుద్ధి ఉండి కూడా కర్మ ఫంకిలమునపడి కాలుచుండు, మట్టి కల్పును జన్మను మానవుండనేసారు స్వామి. అమూల్యమైనటువంటి ఈ జన్మని మట్టిపాలు చేసేస్తున్నాడు అని స్వామివారు తమ యొక్క ఆవేదనని ఈ విధంగా వ్యక్తం చేశారు. కాబట్టి మనందరం కూడా అటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మని మట్టి కల్పకుండా స్వామివారు చెప్పిన మార్గంలో నడిచి స్వామివారి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ జన్మను సార్థకం చేసుకుందుముగాక. సాయిరామ్. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ की जय.